అందరికీ నమస్తేనండి. ఈరోజు ఫిబ్రవరి 13 ఫ్రైడే. ఈరోజైతే మనకి చాలా అద్భుతమైన ట్రేడ్ అయితే పడ్డాయి. సో, నేను ఆల్రెడీ అప్డేట్ చేసిన ప్రకారమే మనము మీకు ఏ లెవెల్స్ అయితే షేర్ చేశానో అదే లెవెల్స్ పైన అయితే ట్రేడ్ చేయడం జరిగింది. సో, నేను ఆల్రెడీ ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నాను. ఈరోజు మనం టోటల్‌గా 4 ట్రేడ్స్ తీసుకున్నాము. ఏం జరిగిందో చెప్తాను. సో, ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 173 దగ్గర తీసుకున్నాను. సో, అది మనకి 193 హై పోయింది. నేను 203 30 పాయింట్స్‌కి టార్గెట్ పెట్టుకున్నాను. అదైతే ఇవ్వలేదు. ఇదిగో ఈ 193 హై. తర్వాత వచ్చేసి కాస్ట్ టు కాస్ట్ తీసేసింది. సో, మనం రిగ్రెట్ అంత ఫీల్ అవ్వలేదు. 20 పాయింట్స్ పోయింది. అయినా గాని మనం బుక్ చేయలేదు. సో, హోల్డ్ చేసాం. 1:2 కదా మన టార్గెట్ అని చెప్పి ట్రై చేసాం. ఫస్ట్ ట్రేడే కదా రిస్క్ తీసుకుందాం అని చెప్పి వదిలేసాను. సో, సెకండ్ ట్రేడ్ మనకి ఎస్ఎల్ కొట్టిందనుకుంటా. పొజిషన్ చూపిస్తా. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి మనకి 1:2 పోయిన అదే 20 పాయింట్స్ పోయింది తీసుకోలేదు. సెకండ్ ట్రేడ్ మనకి మళ్ళీ 176 దగ్గర ట్రై చేసాం. ఎస్ఎల్ కొట్టింది. ఆ తర్వాత ఒకటి బై మిస్టేక్ మార్కెట్ ఆర్డర్ పడింది. అది వదిలేయండి. తర్వాత మళ్ళీ సెల్లర్ జోన్ పైన ఒకసారి మళ్ళీ ట్రై చేశా 200 దగ్గర. 200 దగ్గర ట్రై చేస్తే ఇక్కడ కొన్ని మూవ్‌మెంట్స్ వల్ల ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. ఎమర్జెన్సీ ఎగ్జిట్. మళ్ళీ ఎగ్జిట్ అయ్యి 200 దగ్గర మళ్ళీ ట్రై చేశా. ట్రై చేసి 220 దగ్గర నేనేం చేశానంటే ట్రైల్ చేయబోయి 1:1 ట్రైల్ చేయబోయి కకృతి పడి 220 దగ్గర ఎగ్జిట్ అయ్యా. 1:1 గాని ట్రైల్ చేసుకొని మూసుకొని గాని కూర్చొని ఉంటే మనకి ఈజీగా 1:2 ఒక ఆహ్, మొన్నట్లాగా 40 పాయింట్స్, 50 పాయింట్స్ క్యాప్చర్ చేసే కేపబిలిటీ అయితే మనం మిస్ చేసుకున్నాము. అనవసరంగా కొంచెం కకృతి పడి ఒక 5 పాయింట్స్ వల్ల మనకైతే మోర్ దెన్ ఒక 30 పాయింట్స్ దాకా మనమైతే వదులుకోవాల్సొచ్చింది. సో, ఇది బ్లండర్ మిస్టేక్ అని నేను అనుకుంటున్నాను. సో, ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయకుండా నేను 1:1కే ట్రైల్ చేయడం అనమాట. 15 పాయింట్స్‌కి ట్రైల్ చేసుకుంటాను. అనవసరంగా 20 పాయింట్స్, 25 పాయింట్స్ అట్లా కకృతి పడి అయితే ట్రైల్ చేయకుండా జాగ్రత్తగా చూసుకొని ట్రైల్ చేసుకుంటాను ఇక నుంచి. అండ్ ఇదైతే చెప్పాలనుకుంటున్నాను. సో, మనం ఓవరాల్‌గా 900 రూపీస్ అయితే ప్రాఫిట్ ఉంది. బ్రోకరేజ్ అవన్నీ పోగా ఒక 600 అనేది ప్రాఫిట్ ఉంది. సో, క్యాపిటల్ కూడా చూపిస్తాను. ఈరోజు మనకి క్యాపిటల్ వచ్చేసి ఓవరాల్‌గా మన క్యాపిటల్ ఇప్పుడు 24,500 అయితే ఉంది. సో, మనం ఎక్కడ స్టార్ట్ చేసామో తెలుసు కదా! 21,116లో. సో, చూద్దాం మంత్ ఎండ్‌కి ఎట్లా ఉంటదో. థాంక్ యూ అండి.